హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ ఛానల్లో ఒక చిన్న నీతి కథ. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఒక చిన్న కథ మధ్యతరగతి మనిషి గురించి. శ్రీకృష్ణుడు ఒకసారి ద్వారకలో శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు వచ్చారంట. వారిలో ధనవంతులు, రాజులు, వ్యాపారులు, పండితులు, రైతులు, ఇలా అనేక వర్గాల వారు ఉన్నారు. ఆ సమయంలో ఒక భక్తుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగారంట, ప్రభు, ఈ లోకంలో ధనవంతులు ఎంతో సుఖంగా జీవిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పేదవారు కూడా దైవభక్తితో సంతోషంగా ఉంటున్నారు. కానీ మధ్యతరగతి మనుషులు మాత్రం ఎప్పుడూ కష్టాలు, బాధ్యతలు, అప్పులు, ఆందోళనల మధ్య జీవిస్తున్నారు. వారి జీవితానికి విలువ ఏమిటి అని అడిగారు. అందరూ ఆ ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఏమి సమాధానం చెప్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్పడం ప్రారంభించారు. ఒక గ్రామంలో గోవిందయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను పెద్ద ధనవంతుడు కాదు, అలాగని పేదవాడు కాదు. మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ప్రతిరోజు ఉదయం లేచి పనికి వెళ్ళేవాడు. ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులు, భార్య, 2 పిల్లలు అతనికి ఉన్నారు. నెలాఖరు వచ్చేసరికి సంపాదించిన డబ్బు అంతా ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, మందులు, అప్పులు తీర్చడానికి మాత్రమే సరిపోయేది. అయినా గోవిందయ్య ఎప్పుడూ దేవుణ్ణి నిందించేవాడు కాదు. నాకు ఈ జన్మనిచ్చిన నాకు ఆ భగవంతుడు ఉన్నాడు అని అనుకునేవాడు. ఒకరోజు అతడు దేవాలయంలో కూర్చొని ఇలా ప్రార్థించాడంట, కృష్ణ, నాకు పెద్ద సంపద అవసరం లేదు. నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచే శక్తిని నాకు ఇవ్వు అని ప్రార్థించాడు. అతని ప్రార్థన విని నేను అతన్ని పరీక్షించాలని అనుకున్నాను. ఆ రాత్రి గోవిందయ్యకు ఒక స్వప్నం వచ్చింది, అంటే కళ. ఆ కళలో నేను అతనికి 2 ద్వారాలు చూపించాను. మొదటి ద్వారం మీద అపార సంపద అని రాసి ఉంది. 2వ ద్వారం మీద సంతృప్తి అని రాసి ఉంది. నీకు నచ్చిన ద్వారం తెరవవచ్చు అని చెప్పాను. గోవిందయ్య కొంతసేపు బాగా ఆలోచించాడు. మొదటి ద్వారం తెరిస్తే బంగారం, వజ్రాలు, రాజభవనాలు కనిపించాయి. కానీ అక్కడ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే లేదు. అందరూ బిజీగా ఉన్నారు. అందరికీ ధనం ఉంది, కానీ మనశ్శాంతే లేదు. తర్వాత 2వ ద్వారం తెరిస్తే సాధారణ ఇల్లు కనిపించింది. పెద్ద సంపద లేదు, కానీ కుటుంబం అంతా ప్రేమగా ఉంది. తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. పిల్లలు నవ్వుతూ ఆడుకుంటున్నారు. గోవిందయ్య వెంటనే 2వ ద్వారం ఎంచుకున్నాడు. నేను అతనిని అడిగాను, ఎందుకు సంపద వదిలేశావు? అతను వినయంగా సమాధానం ఇచ్చాడు, ప్రభు, డబ్బు ఉంటే వస్తువులు కొనవచ్చు, కానీ ప్రేమను కొనలేము. ధనంతో మందులు కొనవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనలేము. ధనంతో ఇల్లు కట్టవచ్చు, కానీ కుటుంబాన్ని కట్టలేము. అతని సమాధానం విని నేను సంతోషించాను. కదా, ఇక్కడతో ఆగిపోలేదు సుమా. కొన్ని రోజుల తరువాత గ్రామంలో భారీ వరద వచ్చింది. ధనవంతులు తమ ధనాన్ని కాపాడుకోవడంలోనే బిజీగా ఉన్నారు. పేదవారు తమ ప్రాణాలను కాపాడుకోవడంలో తలామునకలు అయిపోతున్నారు. కానీ గోవిందయ్య మాత్రం తన ఇంటి గురించి ఆలోచించకుండా గ్రామస్తులను రక్షించడానికి ముందుకు వచ్చాడు. తన చిన్న పడవలో అనేక మందిని సురక్షితంగా ప్రాంతాలకు చేర్చాడు. వృద్ధులకు ఆహారం అందించాడు. అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చాడు. అప్పుడు నేను భక్తులందరినీ ఉద్దేశించి ఇలా చెప్పాను, చూడండి, మధ్యతరగతి మనిషి ఈ ప్రపంచానికి వెన్నెముక వంటివాడు. అతడు సంపద ఎక్కువగా లేకపోయినా కష్టపడి పనిచేస్తాడు. తనకంటే ముందు కుటుంబం గురించి ఆలోచిస్తాడు. తన కోరికలను త్యాగం చేసి పిల్లల భవిష్యత్తును నిర్మిస్తాడు. తల్లిదండ్రులను చూసుకుంటాడు. సమాజానికి సేవ చేస్తాడు. అతని జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నా ధర్మాన్ని మాత్రం వదలలేదు. అందుకే మధ్యతరగతి మనిషి చేసే ప్రతి నిజాయితీ, కృషి నాకు ఎంతో ప్రియమైనది. అప్పుడు ఒక భక్తుడు అడిగాడు, ప్రభు, అయితే మధ్యతరగతి మనుషుల కష్టాలను ఫలితం ఎప్పుడు వస్తుంది? శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ధర్మంగా సంపాదించిన 1 రూపాయి అధర్మంగా సంపాదించిన 1,00,000 రూపాయల కంటే గొప్పది. కుటుంబం కోసం చేసే 1 త్యాగం 1000 యజ్ఞాల కంటే పవిత్రమైనది. నిజాయితీగా జీవించే మధ్యతరగతి మనిషి ఇంట్లో నేను ఎప్పుడూ నివసిస్తాను. అతని కన్నీటి ప్రతి బొట్టు నాకు తెలుసు. అతని శ్రమ 1 రోజు కూడా వృధా కాదు. సమయం వచ్చినప్పుడు అతని కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. నీతి, నిజాయితీ, తన కష్టాన్ని నమ్ముకొని, తన శ్రమను నమ్ముకొని సంపాదించిన ప్రతి రూపాయికి తనకు దొక్కుతుంది. ఏదో కొన్నాడు మంచి ఫలితం లభిస్తుంది. అతని హృదయంలో నేను ఉంటాను, వాళ్ళ ఇంట్లో నివసిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎప్పుడూ కూడా నాకెవరూ లేరు, నాకెవరూ చూడరా అనే మాట తన నుంచి రాలేదు. ఎప్పుడు తన కష్టాన్ని, తనకు జన్మనిచ్చిన భగవంతుణ్ణి నమ్ముకొని జీవిస్తున్నాడు. మధ్యతరగతి జీవితం కష్టాల సముద్రంలో కనిపించినా అదే జీవితంలో బాధ్యత,
ప్రేమ, త్యాగం, ధర్మం అనే అమూల్యమైన రత్నాలు దాగి ఉంటాయి. శ్రీకృష్ణుడు ధనాన్ని కాదు, ధర్మాన్ని చూస్తాడు. సంపదని కాదు, మనసును చూస్తాడు. కుటుంబం కోసం నిజాయితీగా కష్టపడే ప్రతి మనిషి ఆయనకు అత్యంత ప్రియమైన భక్తుడే. అందుకే నీతి నిజాయితీగా తన కష్టాన్ని నమ్ముకొని ప్రతి మనిషి ఏ మనిషి అయితే వెళ్తాడో ఆ మనిషి హృదయంలో నేను ఉంటాను అని శ్రీకృష్ణుడు ధర్మబోధ చేశారు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.